బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ వైపులో ఈ గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్డు పక్కన షెడ్ వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకుంటున్న ముగ్గురు వ్యాపారస్తులపై మారణాయుధాలతో దాడి చేశారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. షెడ్లను తగలబెట్టి పరారయ్యారు 15 మంది దుండగులు. దీంతో పూర్తిగా షెడ్లు దగ్ధమయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వనస్థలిపురం పోలీసులు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్డు పక్కన షెడ్ వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకున్న ముగ్గురు వ్యాపారస్తులపై మారణాయుధాలతో దాడి చేయటమే కాకుండా షెడ్లను తగలబెట్టి పరారయ్యారు దుండగులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణ, చెప్పండి. మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే పైన ఉన్న సాగర్ కాంప్లెక్స్ వద్ద ఈ పండ్ల వ్యాపారుల పైన గంజాయి బ్యాచ్ ఒక్కసారిగా రెచ్చిపోవడం జరిగింది. గత 15 రోజుల కిందనే దాదాపు 10 మంది గంజాయి బ్యాచ్ వచ్చి ఈ పండ్ల వ్యాపారస్తులను బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులను దోచుకొని పారిపోయారు. ఈ చాంద్రాయణగుట్టకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు ఈ సాగర్ కాంప్లెక్స్ పక్కనే రోడ్డు అంటే ఫుట్పాత్ పైన ప్రభుత్వ అనుమతితోటే ఈ తడికలతో షాపులను టెంపరవరీ షాపులను ఏర్పాటు చేసుకొని పండ్ల వ్యాపారం సాగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా 10 మంది ఈ గంజాయి బ్యాచ్ మారణాయుధాలతో దిగబడి వ్యాపారస్తులపైన విచక్షణారహితంగా కత్తులతోటి దాడి చేసి మొత్తం పెట్రోల్ పోసే షాపులన్నింటినీ కూడా తగలబెట్టడం కూడా జరిగింది. అయితే ప్రతి నెల ప్రతి వారం ఈ తరహా తమకు మామూలు ఇవ్వాలంటే లేదంటే వ్యాపారం సాగనీయమని చెప్పి గతంలోనే వారు ప్రశ్నించారు. తమ మాటని లెక్క చేయకుండా తిరిగి వ్యాపారాలు కొనసాగిస్తున్న కోపంతో ఈ గంజాయి బ్యాచ్ మత్తులో ఒక్కసారిగా తిరగబడింది. ఆ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే గంజాయి బ్యాచ్ పారిపోతుండగా అందులో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇక గాయపడ్డ వ్యాపారస్తులందరినీ కూడా ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి మీ పరారీలో ఉన్న ఈ గంజాయి బ్యాచ్ కోసం గాలించడం జరుగుతుంది. ఇక అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. ఇక స్థానికులు కూడా ఈ గంజాయి బ్యాచ్ పైన విపరీతమైన ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. కేవలం పండ్ల వ్యాపారులనే కాదు, అటుగా వ్యాపారాలు చేయాలంటే వీరంతా కూడా రెచ్చిపోతున్నారు. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ. మొన్ననే కొట్లాట అయింది. మా అన్నది 10,000 వాష్రూమ్ కనిపోతే 10,000 గుంజుకొని కట్ల మీద దొబ్బేసినారు. మొన్ననే వచ్చి మేము కేసు పెట్టినాము. ఇట్లా మా అన్న కొట్టినారు, మనకి ప్రాణహానికరం ఉంది అని మేము కేసు పెడితే పిఎస్ వాళ్ళు ఏమన్నారంటే మీరు వాళ్ళు వచ్చినాక 100 నంబర్కి కాల్ చేయండి, వాళ్ళు వస్తారని చెప్పినారు. ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు వచ్చి 11:30కి వాళ్ళు పాండవ దగ్గరికి వచ్చి మమ్మల్ని మా అన్న ఇద్దరు అన్నల్ని భయపడిచ్చినారు. మహబూబ్ బాషా, సాదిక్ అలీ వాళ్ళిద్దరికి వచ్చి మీరు ఎక్కడ ఉంటారా, మీ పేర్లు చెప్పండి రా, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను రా, మిమ్మల్ని నేను చూసుకుంటాను రా అని 11 గంటలకి భయపడిచ్చినారు. మళ్ళీ 4 గంటలకు వచ్చి 20 మంది వాళ్ళు బ్యాచ్ వచ్చి మా ఇద్దరు అన్నయ్యల్ని, మా నాన్నని, నా భర్తని నలుగురికి కొట్టేసినారు. షాప్ తగలబెట్టేసినారు. ఆటో తీసుకున్నారు.